రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాడట్లేదు? ఇవాళ అది కనిపెట్టాడు ఈయన. కనిపెట్టి ఇక్కడే దానితో మనం తయారు చేపిద్దాం. నేను మొన్ననే చెప్పాము, మీరు అక్కడికి కాదు, ఇప్పుడు చైనాకి పోయి అక్కడ బొమ్మలు తయారు చేస్తారు, ఇక్కడే తయారు చేసేయండి మీరే, సింపుల్. అప్పుడు ఇక్కడే బొమ్మలే పంపిద్దాము. ఇప్పుడు ఐరన్ ఓర్ ని అంటే మట్టిని పంపించడం బదులు ఐరన్ ఓర్ మొత్తం చేద్దాం అనుకున్నాం అక్కడ. ఇప్పుడు ఆయన వేమిరెడ్డి వాళ్ళు చేద్దాం అనుకుంది అంటే ఆ ఏరియాలో మైనింగ్ క్వాడ్జ్ది, అక్కడికి ఎడకు పంపించడం ఎందుకు, ఇక్కడే ఫ్యాక్టరీ పెట్టి క్వాడ్జ్ తెద్దాం అన్నారు. అట్లాగే నువ్వు బొమ్మలు తయారు చేసి పంపించి ఇంకా బెటర్ గా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతాయి. ఇవాళ అది చంద్రబాబు గారు ఎదురుకుండా కేబినెట్ లో అడిగారట. తాజాగా నేను విన్నది మంచి ఆలోచన. మనం వినియోగం పెరుగుద్ది అంతే. ఇప్పుడు ఎర్రచందనంలో స్పెషల్ ఒకటేనండి, విదేశాల్లో చైనాలోను జపాన్లో వీటిట్లలో ఇది బరువు తక్కువ, క్వాలిటీ ఎక్కువ. ఎర్రచందనం మనకి కూడా ఎక్కువ చెదలు పట్టదు, బరువు చాలా తక్కువ. పెద్దది డబుల్ కార్డ్ బెడ్ మనకి ఇక్కడ ఎత్తాలంటే సస్తా, అది అక్కడ దీంతో ఈజీగా లేపచ్చు. అట్లాంటిది ఇక్కడ దొరికితే బాగానే ఉండదు. కాకపోతే అక్కడికి అమ్మినప్పుడు లాభం ఎక్కువ వస్తుంది వ్యాపారస్తుడు. ఇక్కడికి తయారు చేసి మన దగ్గరకు వచ్చేటికి ఎక్కువగా కొనం, మనం ఎక్కువ కొనం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఆ రేటు కూడా పెద్ద ఇది కాదు. ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసి ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ మనకి ఇవ్వలేరా?